ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి ఏమండి, ఏంటండి ఇదంతా? లడ్డు కేశవుని చంపడం ఏంటి? అవును సీత, ఆ నీచుడే చంపేశాడు. ఏమండి, వాడు అలా చేశాడంటే మీరు నమ్ముతున్నారా? వాడు ఎలాంటి వాడో మీకు తెలీదా? తెలుసు. అన్నం పెట్టిన చేతినే తెగ నరికే కిరాతకుడు, నీడనిచ్చే చెట్టునే కూల్చేసే రాక్షసుడు. లేదండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇంతవరకు వాడు ఒక మనిషిని చెయ్యెత్తి కొట్టి ఎరగడు. అలాంటిది హత్య చేయడమా? లడ్డు అలాంటి పని ఎప్పటికీ చేయడు. శ్రీవల్లి, నువ్వు కూడా వాడు అలా చేశాడని నమ్ముతున్నావా? అసలు నాకేం చెప్పాలో తెలియట్లేదమ్మా. ఏంటి నువ్వు కూడా? సీత, మన కేశవ్ చనిపోయాడన్న బాధ కన్నా ఒక హంతకుడి మీద నీకు ఎక్కువ అభిమానం ఉంది. ఆ లడ్డూగాడు తన చేతులతో కేశవుని పొడిచి చంపడం నా కళ్ళారా చూశాడు. మనం ఇన్ని రోజులు లడ్డు మంచివాడని గుడ్డిగా నమ్మి మోసపోయాం. వాడు మంచివాడు కాదు సీత, అసూయాపరుడు. కేవలం మన ముందు మంచిగా నటించాడు. వాడొక దుర్మార్గుడని తెలియక ఇంతకాలం పాముకు పాలు పోసినట్టు పోషించాం. వాడి అసలు స్వరూపం కేశవ్ ముందే పసిగట్టాడు. లడ్డు మంచివాడు కాదు నాన్న అని కేశవ్ చెప్పినా నేను పట్టించుకోలేదు. దానికి పరిహారంగా నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కేశవుని దూరం చేసుకున్నాను ఈరోజు. అసలు కేశవ తన మీద కాఫీ పోశాడని చెప్పినప్పుడే ఆ లడ్డూగాడిని 4 తన్ని మెడపట్టుకుని బయటికి గెంటేసుంటే ఇప్పుడు నా కేశవ్ బ్రతికుండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే కేశవ్ చావుకి కారణం నేనే. నా కొడుకు మాట నమ్మకపోవడం వల్లే, నా నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ప్రాణాలు పోయాయి. బాధపడకండి నాన్న. బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? మీ అన్నయ్యని ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. వాడికి లేడనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. ముఖ్యంగా నమ్మక ద్రోహి కేశవుని చంపడం భరించలేకపోతున్నాను. ఆ నీచుడికి ఒక తండ్రి ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంతకాలం ఈ కోదండరామయ్య మంచితనాన్ని చూశాడు. ఇక నుంచి నాలో ఉండే చెడ్డవాణ్ణి కూడా చూస్తాడు. నా కేశవుని చంపిన పాపానికి వాడు అంతకంతకి అనుభవిస్తాడు. ప్రతి క్షణం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేసి బతికున్న జీవోత్సవంలా మారుస్తాను. అప్పుడే కేశవాత్మకి శాంతి కలుగుతుంది. ఏమండి, కేశవ, నిన్ను అన్యాయంగా చంపేశారు. నన్ను ఒంటరి దాన్ని చేశారు. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? త్వరలో ఆస్తి దక్కించుకుంటాను, మహారాణిని చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నువ్వు లేని జీవితం నాకెందుకు కేశవా? అక్క, ఊరుకో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా కేశవ ఇంకా లేడన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయగలను? అక్క, నీ తమ్ముడు నేను ఇంకా బతికే ఉన్నాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను.
ఎప్పుడూ నీకు నీడలా ఉంటూ నిన్ను కాపాడుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండక్కా. అసలు ఆ లడ్డూగాడు ఇంతకు తెగిస్తాడని నేను అనుకోలేదక్కా. అనాథ అని అన్నందుకు ప్రాణం తీసేశాడు. తెగిస్తారా? వాళ్ళు అలాంటి మనుషులని నాకు తెలుసు. త్రిదేవ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భర్తని చంపినవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. నీ అక్క పసుపు కుంకుమల్ని తీసేసిన వాడు తల తీసుకొచ్చి తోడబుట్టిన రుణం తీర్చుకోరా. అప్పుడే మీ బావ ఆత్మ శాంతిస్తుంది. ఆ కోదండరామయ్య పోలీసులకు ఫోన్ చేయకుండా ఉండుంటే బావని పొడిచిన మరుక్షణమే వాడిని చంపేసేవాణ్ణి. కానీ పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల వాడు బతికిపోయాడు. అయినా నేను వాడిని వదిలిపెట్టినక్క వాడికి ఉరిశిక్ష పడేలా చేస్తాను. నేను నీకు మాటిస్తున్నానక్క. ఆ లడ్డూగాడు జైల్లోనే చేస్తాడు. లేదా చట్టం కళ్ళు కప్పి బయటికొస్తే నువ్వు అడిగినట్టు వాడి తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. బావ ఆత్మకి శాంతి కలిగేలా నేను చూసుకుంటానక్క. నన్ను నమ్ము. సారీ అక్క. బావ నన్ను బాగా అవమానించాడు. అందుకే తనని చంపేశాను. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా వాడి జోలికి వెళ్ళకూడదని నీ మొగుడికి తెలియదు. అందుకే చచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. మేడం మీరా? ఏంటి ఇలా వచ్చారు? నేను మీ కస్టడీలో ఉన్న మా లడ్డు మామతో మాట్లాడాలి సార్. వెళ్ళి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మామా, ఎలా ఉన్నావు మామా? ఏడవకు మామా. నువ్విప్పుడు చాలా పెద్ద సమస్యల్లో చిక్కుకొనున్నావు. కన్నీళ్ళు నీ సమస్యని తీర్చలేవు. ముందు నేను అడిగే దానికి సమాధానం చెప్పు. కేశవన్నయ్యని ఎందుకు చంపా? నువ్వు కూడా నేను కేశవను చంపానంటే నమ్ముతున్నావా? నా గురించి నీకు తెలియదా? రక్తం చూస్తేనే భయపడే నేను ఒక మనిషిని చంపానంటే ఎలా నమ్ముతున్నావు? అందులోనూ నా బావ కొడుకును చంపుతానా? అవసరమైతే మీ కుటుంబం కోసం నా ప్రాణానైనా ఇస్తాను, కానీ ఎవ్వరికి హాని తలపెట్టను శ్రీవల్లి. కనీసం నువ్వన్నా నన్ను నమ్మమ్మ. అంటే నువ్వు అన్నయ్యని చంపలేదా? లే శ్రీవల్లి, నేను చంపలేదు. నేను దేవతలా చూసే తంగచ్చి మీద ఒట్టు. డాక్టర్ గారు బావ మనసులో బాధనే తీర్చమని చెప్పారు కదా. అందుకని కేశవ్ వాళ్ళని ఎలాగైనా బతివాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా తిరిగి ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను. అంతే తప్ప నేను అతను చంపాలనుకోలేదు, చంపలేదు కూడా. మరి నాన్నేంటి నువ్వు అన్నయ్యని చంపటం కళ్ళారి చూస్తానని చెప్తున్నారు? అంటే నాన్న అబద్ధం చెప్తున్నారని అంటావా మామా? లేదమ్మా, ఆయన చెప్పింది నిజం, కానీ అక్కడ జరిగింది వేరు. కానీ నాన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారమ్మా. బావ చూసే సమయానికి కత్తి నా చేతిలో ఉండటం వల్ల నేనే హత్య చేశానని ఆయన అపార్థం చేసుకుంటున్నారు. అందులో బావ తప్పేం లేదమ్మా. ఆయన ప్లేస్లో ఎవరున్నా కూడా అలాగే అనుకుంటారు. నాకంత కన్ఫ్యూజింగ్ గా ఉంది మామా. అసలు అక్కడ ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పు. నేను కేశవ్ బాబు దగ్గరికి వెళ్ళాక అలా నేను కేశవ్ బాబుని కాపాడదామని కత్తి తీస్తుండగా నాన్నగారు నన్ను చూసి అపార్థం చేసుకున్నారమ్మా. నేను ఆ మర్డర్ చేయలేదని బావకు చెప్పడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆయన నా మాట వినలేదు. కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదమ్మా. అయినా అంత షార్ట్ గ్యాప్ లో అన్నయ్యని ఎవరు మర్డర్ చేసుంటారు? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అన్నయ్యతో పాటు ఇంకెవరైనా అక్కడ ఉండడం చూసావా? లేదమ్మా, నేను చూసినంత వరకు అక్కడ కేశవ్ బాబు ఒక్కడే ఉన్నాడు. అన్నయ్య ఫుల్గా మందు తాగున్నాడు కదా? అవును. అంటే అక్కడ అన్నయ్యకి కంపెనీగా ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళెవరన్నా ఈ మర్డర్ చేసుండాలి. కేశవ్ బాబు అరుపు వినపడగానే
నేను వెంటనే వెళ్ళి చూశాను, కానీ నాకు అక్కడ ఎవరూ కనపడలేదు శ్రీవల్లి. అవును, వేరే ఎవరో కత్తితో పొడిస్తే కత్తి మీద అతని ఫింగర్ ప్రింట్స్ కూడా పడతాయి కదా. అంటే కత్తి మీద నీ ఫింగర్ ప్రింట్స్తో పాటు అతని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉండుంటాయి. అవును శ్రీవల్లి. ఆ 2 ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలుసుకుంటే మనకి హంతకుడు ఎవరు తెలిసిపోతుంది. కానీ ఏదో పెద్ద కుట్ర జరిగింది మామ. అన్నీని మర్డర్ చేసి చాలా తెలివిగా అందులో నిన్నిరికించారు. ఆ విషయాన్ని నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. నువ్వేం కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. సో మా మామయ్య హత్య చేయలేదు. ఇందులో అసలు నేరస్తులు ఎవరు ఉన్నారని నాకు అనుమానంగా ఉంది. మరి మీ నాన్నగారేంటి హత్య అతనే చేశాడు, నేను చూశాను అని స్టేట్మెంట్ ఇచ్చారు? సార్, యాక్చువల్గా మా నాన్న పొరపాటు పడుతున్నారు. కావాలంటే మీరు లడ్డు మామ స్టేట్మెంట్ కూడా వినండి. దాన్ని బట్టి కేసు ఇన్వెస్టిగేట్ చేయండి. చూడమ్మా, మీ నాన్న పెద్ద ఇండస్ట్రియలిస్టు. మీ అన్నయ్య చనిపోయాడని, తనని చంపుతుండగా ప్రత్యక్షంగా చూశానని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి లడ్డు హంతకుడని మేము నిర్ధారణకు వచ్చాం. మా దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. మీరు అతను నిరపరాధి అనుకుంటే తగిన సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించుకోండి. అంతే తప్ప ఇలా మా టైం వేస్ట్ చేయకండి. ప్లీజ్ వెళ్ళండి. శ్రీవల్లి, నాన్న, ఎక్కడికి వెళ్ళావమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాన్న. ఎందుకు? లడ్డు మామని కలవటానికి వెళ్ళాను. ఒక హంతకుణ్ణి కలవడానికి వెళ్ళడం ఏంటి? వాడు మన కేశవుని చంపేశాడని తెలిసి కూడా వాణ్ణి కలవడానికి ఎందుకు వెళ్ళావు? నాన్న, అసలేం జరిగిందో తెలుసుకోవటానికి వెళ్ళాను. వాడేం చేశాడో, అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పాను కదా నీకు. ఇంకా తెలుసుకుని ఏం చేస్తావు? నాన్న, లడ్డు మామ కేశవనేని చంపలేదు అని వాడు చెప్పాడా? అది నువ్వు నమ్మేవా? నేరం చేసిన వాడు ఎవరైనా సరే నేను చేశానని ఒప్పుకుంటాడా? నేను నా కళ్ళతో చూశానని చెప్పాను కదా. నా మాట మీద నీకు నమ్మకం లేదా? నాన్న, మీరెప్పుడు అబద్ధం చెప్పారని నాకు తెలుసు. స్పాట్లో మీరేదైతే చూశారో దాన్ని నిజమనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మనం చూసింది నిజం కాకపోవచ్చు. మన కళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. లేదు, నా కళ్ళు నన్ను ఎప్పటికీ మోసం చేయవు. అసలు నువ్వు నా మాట కాదని ఇంతగా వాడిని ఎందుకని నమ్ముతున్నావు? ఎందుకంటే లడ్డు మామ మనస్తత్వం ఏంటో 23 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను కాబట్టి. చీమకు కూడా హాని చేయని మనిషి ఒక మనిషిని చంపుతాడు అంటే నేను నమ్మను. అది మన కుటుంబ సభ్యుడిని చంపుతాడంటే నేను అస్సలు నమ్మను. అలా చేసే ఉద్దేశం తనుకుంటే అన్నయ్యని బతిమాలి ఇంటికి తీసుకురావాలని వెళ్ళేవాడు కాదు. అంటే నేను కావాలనే లడ్డు మీద నేరం మోపి అరెస్ట్ చేయించానంటావా? నేను చూసిందంతా నిజం కాదు, భ్రమంటున్నావా? మీరు చూసింది నిజమే కావచ్చు నాన్న, కానీ ఆ నిజం వెనుక ఇంకేదో రహస్యం దాగుంది. నిజానికి నీడకి చాలా తేడా ఉంటుంది నాన్న. కానీ 2 పక్క పక్కనే ఉండటం వల్ల చాలా మంది నీడని చూసి నిజం అనుకుంటారు. కొన్ని విషయాలు కళ్ళతో చూస్తే మనకి తప్పుగానే కనిపిస్తాయి, కానీ మనసుతో చూస్తేనే మనకి కరెక్ట్గా కనిపిస్తాయి. మీరొక్కసారి కళ్ళతో కాకుండా మనసుతో చూడండి, నిజమేంటో మీకే అర్థమవుతుంది. ఇక చాలా ఆపు, చాలా ఆపు, ఆపు. ఇన్ని రోజులు నువ్వు చాలా తెలివైందని అనుకున్నాను, కానీ ఈ రోజు నువ్వు ఎంత అమాయకురాలివో నాకు అర్థమవుతోంది. ఒక హంతకుడు చెప్పే మాటలు నమ్మి ఈజీగా మోసపోతున్నావు. లడ్డు నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాడు కాబట్టి, వాడి మీద అభిమానం ఉంది కాబట్టి వాడిని వెనకేసుకొస్తున్నావు. కానీ ఆ అభిమానం వాడు చేసిన హత్యను వెనకేసుకొచ్చేంత పిచ్చిగా ఉండకూడదు. వాడు మీ అన్నయ్యను చంపాడనేది వాస్తవం. అందుకు నీ తండ్రే ప్రత్యక్ష సాక్షి. ఇందులో ఎటువంటి అనుమానాలకి ప్రలోభాలకి తావులేదు. నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి. శ్రీవల్లి, ఈ విషయంలో నువ్వే కాదు, ఆ దేవుడు చెప్పినా నేను వినను. నా మాట నువ్వే వినాలి.
అమ్మా ఆర్తి, ఎందుకు వచ్చారు మీరు? నేను ఏడుస్తుంటే చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చారా? అలా మాట్లాడతావేంటమ్మా? మీరు చేసిన దానికి ఇంకెలా మాట్లాడమంటారు? నా భర్తను చంపించి ఇప్పుడొచ్చి మీ కళ్ళబొల్లి మాటలతో నన్ను ఓదార్చాలనుకుంటున్నారా? నేను మీకేం అన్యాయం చేశానని నాకు నా పసుపు కుంకుమల్ని దూరం చేశారు చెప్పండి. నాన్న నాన్న అంటూ 25 సంవత్సరాలు నా కేశవ మీకు సేవ చేశాడే, ఆ కృతజ్ఞత లేకుండా మిమ్మల్ని కోర్టుకి ఏడుస్తానన్నాడని ఇంత దారుణంగా నా భర్త ప్రాణాలు తీస్తారా? మీరసలు మనుషులు కారు, మానవ మృగాలు. మీ మొహాలు చూస్తేనే మహాపాపం చుట్టుకుంటుంది. ముందు వెళ్ళండి ఇక్కడి నుంచి. నీ ఆవేశాన్ని బాధని మేము అర్థం చేసుకోగలవమ్మా, కానీ మేం కేశవ్ ప్రాణాలు ఎందుకు తీస్తాం చెప్పు? వాడు మా కొడుకు. కన్న కొడుకు కాదుగా, అందుకే కాటికి పంపించేశారు. ఇప్పుడు ఏం తెలియనట్టు అమాయకుల్లా మాట్లాడుతున్నారు. ఆర్తి, మీ చేతులకి మట్టి అంటకుండా ఆ లడ్డుగాడి చేత నా భర్త ప్రాణాలు తీయించారు. మీరు హంతకులు, నరరూప రాక్షసులు. కాదమ్మా, నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లడ్డు ఇలా చేస్తాడని నిజంగా మాకు తెలీదు. అబద్ధం, వచ్చే అబద్ధం. మీ గురించి, మీ నీచప్ప బుద్ధి గురించి నాకు బాగా తెలుసు. మీ పనోడు మీరు చెప్పకుండానే కేశవని కత్తితో పొడిచి చంపేశాడంటారా? అమ్మా ఆర్తి, నువ్వెన్ని మాటలన్నా మేం పడతాం, కానీ మా కొడుకును మేమే చంపించామని మాత్రం అనకమ్మా. దేవుడి సాక్షిగా మాకేం తెలీదు. వాడింత కిరాతకుడని, వాడిలో ఇంత ద్వేషం ఉందని కూడా మాకు తెలీదు. మేమెన్ని రోజులు పాముకు పాలు పోసి పెంచామని ఇప్పుడే తెలుసుకున్నావమ్మా. అవునా? మరి ఆ పాము కూరలు పీకి చంప అవతల పడేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ మావయ్య లడ్డుని పోలీసులకు అప్పగించారమ్మా, అరెస్ట్ చేయించారు. కేశవుని చంపినందుకు వాడికి కఠినంగా శిక్ష పడాలని మేం కూడా చూస్తున్నాం. కాదు, 4 రోజులు ఇలా మొసలి కన్నీరు కాచి తర్వాత మీరే వాడికి బెయిల్ ఇచ్చి మంగళహారతులు పట్టి ఇంటికి తీసుకొస్తారు. మీ డ్రామాలు ఎవరికి తెలీదు. అయినా నా భర్త తనకి జరిగిన అన్యాయానికి కోర్టుకు వెళ్తానన్నాడు తప్ప ఆస్తి కోసం మీలా క్రూరంగా ఆలోచించి మిమ్మల్ని చంపించలేదు కదా. కోర్టుకు వెళ్తే మీ పరువు పోతుందని, మీ ఆస్తి మొత్తం మా సొంతం అవుతుందని, మీరు రోడ్డున పడాల్సి వస్తుందని ఆలోచించి ఒక అనాథ వెధవతో ఇలా మర్డర్ ప్లాన్ చేయించారు. అమ్మా ఆర్తి, కేశవే మాకు పెద్ద ఆస్తి. వాడిని మించిన ఆస్తి మా దగ్గర ఏమీ లేదమ్మా. వాడి కోసం అవసరమైతే వీలునామా తిరగరాయించి ఆస్తి మొత్తం మీ పేరు రాయిద్దాం అనుకున్నామమ్మా. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాం, కానీ దురదృష్టం కొద్దీ ఇంతలోనే ఇలా జరిగిందమ్మా. ఆపండి మీ కపట నాటకాలు, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఆర్తి, భర్తని పోగొట్టుకున్న నువ్వు మా మీద కోపంగా ఉంటావని తెలుసు, కానీ జరిగిన దానికి మేం కూడా చాలా బాధపడుతున్నాం. మీ మామయ్య గారైతే నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదమ్మా. అది చెప్పడానికి వచ్చారా? కాదమ్మా, చనిపోయిన నీ భర్తని మేమెలాగూ తీసుకురాలేం, కానీ కోడలివైనా నువ్వు మా కూతురుతో సమానం. ఇక మీద నీ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత మాకుందమ్మా. నువ్వు కూడా మాతో పాటు ఉందుగానమ్మా. మన ఇంటికి వెళ్దాం రమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. ప్లాన్ ఏంటమ్మా? అదే, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా నన్ను చంపేసి పెరట్లో పారేద్దాం అనుకుంటున్నారా? ఆర్తి, నువ్వు బాధలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. తెలుసు, నేను మాట్లాడింది 100% నిజం. నేను ఆవేశంలో మాట్లాడినా, కోపంలో మాట్లాడినా మీలా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడను. ఉన్నదున్నట్టుగానే మాట్లాడతాను. మిమ్మల్ని ఎదిరించి ఆ ఇంట్లో నుంచి వచ్చేసినందుకే ముందుగా నా భర్తను అడ్డు తొలగించారు. ఇప్పుడు మీ ఓదార్పు యాత్రతో నన్ను నమ్మించి మీ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ నన్ను కూడా చంపేసి
మొగుడు పోయిన బాధలో ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేస్తారు. ప్రాణం పోయినా నేను మీ మాటలు నమ్మను. నా భర్త నాకు కాకుండా చేసిన మీ అంతు చూడకుండా వదలను. నా భర్త చేసిన శపథం నాకు గుర్తుంది. కేశవ భార్యగా ఆ శపథాన్ని నేను నెరవేరుస్తాను. మీ అందరూ సర్వనాశనం అయిపోయేలా చేస్తాను. ఆ దేవుడనేవాడు ఉంటే ఒక ఆడదాని తాళిని అన్యాయంగా తెంచేసినందుకు మీకు ఆ బాధ ఎలా ఉంటుందో త్వరలోనే తెలియజేస్తాను. మీకు 2 కూతుళ్ళున్నారు కదా, ఆ కూతుళ్ళ పసుపు కుంకుమలు కూడా నాలాగే పోయినప్పుడు తెలుస్తుంది నేను పడే బాధ. నేను ఆ దేవుడు నాదే కోరుకుంటున్నాను. మీ కూతుళ్ళు నాలాగే విధవరాళ్ళవుతారు. ఇదే నా శాపం. బావని హత్య చేసిన ఆ లడ్డూగాడు గుర్తొస్తే వాడి మీద నాకు చాలా కోపం వస్తుంది. తను ఈ హత్య చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా? అయినా నమ్మటం ఏంటి? అదే నిజం కదా. ఆ రాత్రి అక్కడ ఏం జరిగిందో ఆ నిజాన్ని నేను బయట పెడతాను. దీని కాన్ఫిడెన్స్ చూస్తుంటే నన్ను పట్టుకునే వరకు వదిలిపెట్టేలా లేదు.